రాజేష్, బాగా ఆకలిగా ఉంది. అత్తమ్మ ఏం వండిందో కొంచెం తీసుకుని వస్తావా? అమ్మా, అమ్మా, అనితకి ఇంకా అన్నం పెట్టలేదేంటమ్మా? బాలింత కదా, ఆకలిగా ఉంది. నాకే కాళ్ళు నొప్పిరా, నేనెక్కడ ఉండేను. కుదిరితే బయట తీసుకొచ్చేసాయి అందరికీ. ఇంకా రాజేష్ చేసేదేమీ లేక బయట నుంచి ఫుడ్ తీసుకురావడానికి వెళతాడు. ఏంటి రాజేష్, ఇక్కడ ఇన్ని బట్టలు వేశారు? అవన్నీ పాప బట్టలమ్మా, చిన్న పాప కదా, ఊరికే బట్టలు తడిచిపోతుంటాయి. అవన్నీ ఉతకడానికి వేశాను. మరి అనితని పిలిచి అన్నీ ఉతికించేశాయి, ఇక్కడ పెడితే ఎలా? అమ్మా, తను బాలింత కదా, ఒక నెల రోజులైనా తనకి సహాయంగా ఉండకపోతే ఎలాగమ్మా మనం? అసలే అనాథ, ఎవరు చూసుకుంటారు? అయినా ఇప్పుడంటా వెండిరా, అనాథ పిల్లని వద్దన్నా పెళ్లి చేసుకుని తప్పు చేసింది నువ్వు చేసిన తప్పుకు నువ్వే పడు, నువ్వే ఇవన్నీ ఉతుకు. ఇంకా చేసేదేమీ లేక రాజేష్ అన్ని బట్టలు ఉతికేస్తాడు. అనిత, అనిత, చెప్పత్తమ్మా. నువ్విలా ప్రతిరోజు పడుకునే ఉంటే ఎలా కుదురుతుంది? చూసావా, ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. మేమంతా పిల్లల్ని కనలేదా, పనులు చెయ్యలేదా? సరే అత్తమ్మా, కొంచెం పాపని చూసుకోండి, అన్ని పనులు చకచకా చేసేస్తాను. ఏంటి, నేను చూసుకోవాలా? నాకే మోకాళ్ళ నొప్పులు. పాపను అక్కడ పడుకోబెట్టు, చూస్తుంటానులే, వెళ్ళి పని చెయ్యి. ఇంతలో రాజేష్ అక్కడికి వచ్చి ఇలా అంటాడు, అనిత, బట్టల సత్తు, మనం ఇంక నుంచి వెళ్ళిపోవాలి. ఎక్కడికి రా? నా ఇద్దరు ఆడపిల్లల్ని చూస్తే నీకు అంత బాధ కలుగుతుంది కదమ్మా. అందుకే నా పిల్లల్ని నీ ముందు పెట్టి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేదు. అందుకే వెళ్ళిపోతున్నాం. నా భార్యకి ఏం కావాలో నాకు బాగా తెలుసు. ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పట్టంలే. అలా అనిత, రాజేష్ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతారు.